ఉద్యోగస్తుడు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు, దేర్ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. ఏ ఎంప్లాయీ అయినా కూడా ఒక టీచర్ కానీ ఒక టీచర్ ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్నా ఎన్ఓసి తీసుకోవాలి. ఏ ఎంప్లాయీ అయినా ఎగ్జామ్ రాసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి. వన్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, సో యు ఆర్ సపోజ్ టు, మనం ఇవ్వకపోవడం అనే వేరే విషయం, అసలు ఇంటిమేటే చేయలేదు కాబట్టి అతనిది మెరిట్ లిస్ట్లో పక్కన పెట్టడం జరిగింది, దిస్ 1%. కానీ అతను లాగిన్ ఇన్ఫర్మేషన్ ఉండింది. 29-30 ఎప్పుడైతే క్యాండిడేట్స్ వెరిఫికేషన్ జరిగిందో దానికి తను రాలేదు. రాకపోవటం వల్ల తనకి హీ వాజ్ నాట్ గివెన్ ఎనీ అపాయింట్మెంట్. ఎందుకంటే లిస్ట్ వర్ దేర్, ఈవెన్ టుడే లిస్ట్ ఆర్ దేర్ అవైలబుల్ ఆన్లైన్. సో తీసేసింది ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. దిస్ పర్సన్ బికాస్ ఈజ్ అన్ ఎంప్లాయీ పక్కన పెట్టాం, కానీ వెరిఫికేషన్ వాజ్ ఓపెన్ టు హిమ్. వై డిడ్ హీ నాట్ కమ్ టు వెరిఫికేషన్ అతనికే తెలియాలి.